యేసుక్రీస్తు ప్రభు నామమునకు స్తోత్రం కలుగునుగాక. దేవునందు ప్రియమైనటువంటి సమాజమా, విశ్వాస సమూహమా, క్రైస్తవ సమాజమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ మధ్యాహ్న కాలపు శుభములను తెలియచేస్తా ఉన్నాను. ప్రియులారా, దేవుని కనికరమును బట్టి, దేవుని కృపను బట్టి, దేవుడిచ్చిన కొన్ని మంచి ఆలోచనలను బట్టి మీ అందరితో మాట్లాడాలనే ఆతృత, ఆలోచన, ఆశ ప్రభు పేరట నాకు కలిగినందున నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానము చొప్పున, దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం యొక్క ఆలోచనల చొప్పున నేను మీతో ఈ సంగతులు పంచుకోవటానికి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. పిల్లారా, గమనించండి. నేను రెవరెండ్ జి రమేష్ బాబు, సిఎస్ఐ డోర్నకల్ డైసిస్లో మేడదపల్లి సంఘములో నేను పనిచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప వలన మా అధ్యక్ష మండల తండ్రి గారు ద రైట్ రెవరెండ్ డాక్టర్ కె పద్మారావు తండ్రి గారి యొక్క ప్రేమ వలన ఈ దినమున ఈ సిఎస్ఐలో నేను కొనసాగగలుగుతున్నాను. ఇది దేవుని కృప ఉన్నది. దేవుడు తన కృపను నాకు అనుగ్రహిస్తూ, మనుషుల దయ నాకు అవసరమైనప్పుడు ఇప్పటి కాలపు బిషప్ తండ్రి గారు అయినటువంటి రైట్ రెవరెండ్ కె పద్మారావు తండ్రి గారిని నాకు ఆత్మీయ తండ్రిగా ఇచ్చినాడు. 2000 సంవత్సరము ఫిబ్రవరి నెల 18వ తారీఖున ఇప్పటి బిషప్ గారు అప్పుడు దైవజనుడిగా, గురువుగా ఉన్న కాలములో నన్ను తీసుకుని వచ్చి ఈ సిఎస్ఐలో ఒక మంచి సేవకుడిగా స్థిరపరిచినారు. నేటికి 25 సంవత్సరాలు రమారమి ఈ పరిచర్యలు కొనసాగటానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ దినమున ఈ సిఎస్ఐలో ఘనమైన పరిచర్య జరిగించడానికి ఆ దినమున నాకు గొప్ప ప్రోత్సాహం ఇచ్చినటువంటి మా బిషప్ తండ్రి గారు, తల్లి గారికి, రైట్ రెవరెండ్ కె పద్మారావు తండ్రి గారికి, రెవరెండ్ డాక్టర్ కె విజయకుమారి పద్మారావు తల్లి గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియచేస్తున్నాను. పిల్లరా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన దేవుడా, యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాలపు వేళ మీ నామమును బట్టి ప్రభువా, ఈ నెట్ సంబంధమైనటువంటి ప్రభువా గ్రూపులలో మాట్లాడటానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వాస సమూహముతో మాట్లాడటానికి మీరు కృపనిచ్చారు. మీకు వందనాలు తండ్రి. నేను కాదు మాట్లాడవలసింది, మీరు నాకు అనుగ్రహించి, మీ మాటలు నాకు అనుగ్రహించి నన్ను బలపరిచి మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మ ద్వారా నేను మాట్లాడటానికి కృప దయచేయండి. నన్ను మీ సిలుచాటును మరుగుపరిచి మీ నోటి మాటలు నాకు అందించి నా ద్వారా నాతోనూ వినుచున్న వారందరితోనూ మాట్లాడి కృప చూపించమని యేసుప్రభువా మిమ్మల్ని అడిగి ప్రార్థించి వేడుకొని పొందినామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. మిక్కిలి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమును మొదటి నుండి చివరి వరకు దేవుని యొక్క కార్యములను గూర్చి, దేవుని యొక్క సంగతులను గూర్చి మీతో మాట్లాడాలనే ఒక ఆలోచన, ఆతృత నాకు కలిగి మీ ముందుకు వచ్చాను. పిల్లారా, నేనేమీ పెద్దగా చదువుకోలేదు. ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూడ్ మాత్రమే. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మతో ఆయన పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి విషయాలను నాకు బయలుపరచినందున మీతో మాట్లాడుతూ ఉన్నాను. పిల్లరా, ఈ మాటలు ఆలోచన చేసి నా నిమిత్తము దేవునికి వందనాలు చెల్లించండి, ప్రార్థన చేయండి.
మా పరిచయను బలపరచడానికి, మా దీక్ష మండలము ఆశీర్వాదకరంగా ఉండటానికి, మా తండ్రి గారిని తల్లి గారిని దేవుడు ఇంకనూ వర్ధిల్ల చేయటానికి మీ అందరూ ప్రార్థన చేయాలని బలపరచాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. వాక్యంలోనికి వెళ్తే ప్రియులారా, మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒక ప్రశ్న అడగాలని తలుస్తా ఉన్నాను. పరలోకము ముందా, భూలోకము ముందా? ఏమండి, నా ప్రశ్న మీకు అవగాహనకు వచ్చిందనుకుంటున్నాను. పరలోకం ముందు సృష్టించబడిందా, లేక భూలోకము ముందు సృష్టించబడిందా? ఏది ముందు అని తలచినట్లయితే వాక్యానుసారంగా కూడా మనం చూడగలుగుతాం. పరిశుద్ధ గ్రంథం ఆధారం చేసుకొని, లేదా మామూలుగా మనం జనరల్గా ఆలోచన చేసినా కూడా దేవుడు ముందు తర్వాత భూమి సృష్టించబడినట్లుగా మనకు అనుకుంటాం. కాబట్టి ముందు పరలోక రాజ్యమే. దానికి కూడా ఒక మంచి ఉదాహరణలు, ఒక మంచి సంఘటనలు బైబిల్లో దేవుడు వ్రాయించి ఉంచాడు. పాత నిబంధన గ్రంథములో కీర్తన గ్రంథము 90వ కీర్తన మొదటి 2 వచనాలు ఇలా ఉన్నది. నేను చదువుతాను, జాగ్రత్తగా వినాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రియులారా గమనించండి. 90వ కీర్తన మొదటి 2 వచనాలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. గమనించండి, వాక్యం ఏం చెప్తా ఉంది? కీర్తనాకారుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు అంటే దాని అర్థం ఏమై ఉన్నది? భూమి కంటే ముందు దేవుడున్నాడు. దేవుడు తనను తాను సృష్టించుకున్నవాడే, తనకు తానే జీవము కలిగిన వాడని యేసుప్రభు కూడా చెప్తుంటాడు కదా. తండ్రి తనంతట తానే జీవము కలిగిన వాడని. అట్టి జీవము కలిగిన దేవుడు తనను తాను నిర్మించుకున్న తర్వాత తన నివాస స్థలమైనటువంటి ఆ రాజ్యమునకు పరలోక రాజ్యం అనే ఒక నామకరణము చేసి, అక్కడ తానుండి తనకు పరివారంగా కోట్ల కొలది దేవదూతలను ఏర్పాటు చేసినారని మనకు పరిశుద్ధ గ్రంథములో కొన్ని రుజువులు మనం ప్రకటనల గ్రంథంలో కూడా చూడగలుగుతాం. ప్రియులారా, అసలు దేవుడు భూమిని ఎందుకు సృష్టించాలి, ఎందుకు మానవులను సృష్టించాలి అనే ఆలోచన దేవునికి కలిగినది అనేది ఒక ప్రశ్నగా మనం ఆలోచన చేయవలసిన వాళ్ళంగా ఉన్నాం. గమనించండి, పరలోకం ముందై ఉన్నది. మరి పరలోకములో దూతలున్నారు. దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. చాలా గంభీరమైనటువంటి స్తుతి ఆరాధన పరలోక రాజ్యములో జరుగుతూ ఉంది. కెరూబుల చేతను షెరుబుల చేతను దేవుడు నిత్యము పొగడబడతా ఉన్నాడు, గణపరచబడతా ఉన్నాడు, కీర్తించబడతా ఉన్నాడు, ఆరాధించబడతా ఉన్నాడు కదా. మరి ఇట్టి క్రమంలో దేవుడు భూలోకాన్ని చేయాలనే ఆలోచన ఎందుకు కలిగిన వాడుగా ఉన్నాడు? మనుషులు సృష్టించాలనే తలంపు దేవునికి ఎందుకు కలిగింది అని ఆలోచన చేస్తూ ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎవరైనా ఒకవేళ యూట్యూబ్ చూస్తున్న వారందరూ, ఈ వీడియో చూస్తున్న వారందరూ నేను చెప్తున్న మాటలు వాస్తవమా అవాస్తవమా? ఒకవేళ మీరు కామెంట్ చేయగలిగితే కామెంట్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పడం లేదు.
దీనికి వ్యూస్ ఇవ్వండి అని నేను అడగటం లేదు. వాక్యం ప్రకటించబడితే చాలు, అనేకులు వాక్యం వింటే చాలు, పరిశుద్ధ గ్రంథములోని అసలైనటువంటి మర్మాలను గుర్తించగలిగితే చాలనే ఒక తృష్ణ తపనతోనూ ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇక ముందుకు కూడా కొనసాగాలని నేను తలంపుతో ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని ఇక ముందుకు మరి దేవుని పరిచర్యలో ఈ వీడియో ద్వారా ఈ యొక్క మరి దీన్ని నెట్ యొక్క పరిచర్య ద్వారా కూడా అనేకులు కలుసుకోవాలని నేను తలుస్తూ ఉన్నాను. మీ అందరికీ వినే అందరికీ నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఏంటి అంటే, మొదటి పాపం ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు? నేను చాలామందిని అడిగాను. నేను అనేక సంఘాల్లో పనిచేస్తూ ఉండి అనేక సంఘాల్లో నేను పరిచయం చేస్తున్న కాలంలో నేను అడుగుతూ వచ్చాను చాలామందిని, మొదటి మరి పాపం ఎక్కడ జరిగింది అని. చాలామంది నాకు చెబుతూ వచ్చారు, ఏదేను తోటలో జరిగింది, అవ్వ ఆదాములు మొదటి పాపం చేసినారంటూ చాలామంది చెబుతూ వచ్చారు. నేను ఇటు విషయాలను బైబిల్లో ప్రార్థన చేస్తూ దేవుని ద్వారా వెతుకుతూ ఉన్నప్పుడు నాకు ఒక మంచి తలంపును దేవుడిచ్చాడు. అదేంటంటే, పరలోక రాజ్యము మొదట భూమి మీద జరగల. మరి ఎక్కడ జరిగింది? పరలోక రాజ్యంలోనే జరిగింది. పాపం అనే మాట ఎందుకు, ఎలా? మీకు ఆశ్చర్యం కలుగుతుందా? ఆలోచన చేయండి. సాతానుడు ఎందుకు భూమి మీదకి పడివేయబడినాడు అంటే, ఎందుకు త్రోసివేయబడ్డాడు పరలోక రాజ్యంలోంచి? చెప్పండి. సాతానుడు లూసిఫర్. ఈ లూసిఫర్ ఎందుకని పరలోక రాజ్యములో నుంచి వాని దూతలను దేవుడు త్రోసివేసినాడు, లేక నెట్టి వేసినాడు, లేక పడవేసినాడు? ఎందుకు చెప్పండి. అక్కడ ఒక ఆలోచన ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములు కూడా మనం చూడగలుగుతాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనములో ఒక మాట మనం చూస్తాము. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాలని నేను తలుస్తూ ఉన్నాను. ప్రియులారా, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని దగ్గర నుంచి నేను కొన్ని మాటలు చదువుతున్నాను, వినండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టుము వరకు ఎలాగు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలముల మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకొంటివి గదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోసివేయబడితివే. పిల్లలు గమనించండి, మొదటి పాపపు ఆలోచన లూసిఫర్కి వచ్చిందని వాక్యం చెబుతా ఉంది కదా. పరలోక రాజ్యములో లూసిఫర్ని దేవుడు ప్రధాన దూతగాను, అక్కడ ముగ్గురు ప్రధానమైన దూతలు ఉన్నారు కదా. ఒకరు లూసిఫర్, ఒకరు మికాయేలు, ఒకరు గబ్రియేలు. ఈ ముగ్గురికి దేవుడు 3 రకాలైన పోస్ట్ పోలియోలు ఇచ్చాడు కదా. గబ్రియేల్ని వార్తలు మోసకపోమని, పరలోక రాజ్యములోని వార్తలను భూలోకములోకి ప్రకటించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అయ్యే కదా మనం చూస్తూ ఉంటాం. యోసేపుకి దర్శనం వచ్చింది, గబ్రియేలు వచ్చి మాట్లాడినాడు.
కన్యమరియతో మాట్లాడినాడు, జకర్యతో ఇలా దేవుని వర్తమానములు మోసుకొచ్చేవాడుగా గబ్రియేలు ఉన్నాడు. అలాగే రక్షణ మంత్రిగా, అంటే గబ్రియేలు పోస్ట్ మాస్టర్ అయితే గబ్రియేలు మిఖాయేలు రక్షణ మినిస్టర్గా కూడా ఉండగలిగినాడు, మినిస్టర్ అయి ఉన్నాడు. ఆయన యుద్ధములు చేసేవాడుగా ఉన్నాడని వాక్యం చెబుతా ఉంది కదా. ఇక లూసిఫరు ఆరాధించే గుంపుకు అధికారిగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు. ఆరాధింప చేయటం లూసిఫర్ యొక్క బాధ్యత అయి ఉన్నది, దేవుడు అప్పగించిన బాధ్యత అయి ఉంది. లూసిఫరు దూతలతో చెప్పి స్తుతింప చేస్తా ఉన్నాడు. దేవుడు లూసిఫర్కి చెబుతున్నాడు, లూసిఫర్ దూతలకు చెబుతా ఉంటే దూతలు దేవుని స్తుతిస్తూ ఉన్న ఆ క్రమము చూచినప్పుడు లూసిఫర్కి ఆలోచన కలిగింది. ఏమనంటే, దేవుడు డైరెక్ట్గా వాళ్ళకేం చెప్పడం లేదు, నాకు చెబుతుంటే నేను వీళ్ళకి చెబుతున్నాను, వీళ్ళొచ్చి దేవుణ్ణి స్తుతిస్తున్నారు, అయితే ఈ స్తుతి నేను కూడా పొందితే బాగుండు కదా అనే ఆలోచన లూసిఫర్కు వచ్చింది అని ఇక్కడ వాక్యం చెబుతుంది. మహోన్నతునితో నేను సమానంగా ఉండాలనుకుంటున్నాను, ఆయనతో నా సింహాసనమును లెవెల్ చేసుకొని కూర్చోవాలి, ఆయన పక్కన కూర్చోవాలా కదా. భూలోకంలో కూడా చాలామంది తమను తాము హెచ్చించుకునే వాళ్ళు ఉంటారు, తమను తాము గర్వించే వాళ్ళు ఉంటారని వాక్యం చెబుతా ఉంది. నీకు అప్పగించిన పని ఏదో ఉందో దాన్నే చేయాలి, నువ్వు అంతకు మించి చేయొద్దు. వాట్ ఈజ్ యువర్ డ్యూటీ, అంతవరకే నీ డ్యూటీ ఎంతవరకు అంతవరకే చేయాలి, దానికి మించి చేయడం లేదు. నువ్వు ఎంతవరకు ఆలోచన చేయాలో అంతవరకే ఆలోచన చేయాలి. తప్పితే చాలా ప్రొలంగుడైన ఆలోచనలు నువ్వు చేయకూడదు. నీ పై అధికారికి నువ్వు లోబడాల్సిందే, నీ పై అధికారితో నువ్వు సమానంగా ఉండాలనే తలంపు నీకు రాకూడదు. అది ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మరొక చోట కావచ్చు, ఏ స్థితిలో నువ్వు ఉన్నా, ఏ ఉద్యోగము నువ్వు చేస్తున్నా, ఏ పని నువ్వు చేస్తున్నా, ఏ విధమైనటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నా, ఆ జీవితంలో నీకంటూ పైన ఒకరు ఉంటే ఆ ఒకరికి నువ్వు లోబడి ఉండాల్సిందే కానీ సమానంగా ఉండాలనే తలంపు నీకు కలుగకూడదు. ఎందుకు? ఆయన నీకు యజమానుడు, నీవు ఆయనకు పనివాడవుగా ఉండాల్సిందే కానీ నువ్వు ఆయనకు యజమానుడిగా ఉండాల్సిన స్థితి లేదు, నీకు ఉండే స్థితి లేదు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇటు క్రమంలోనే లూసిఫరు నేను దేవుణ్ణైతే బాగుండును, దేవునితో సమానంగా ఉంటే బాగుండును, ఈ దూతలు నన్ను స్తుతిస్తే బాగుండును అనే ఒక ఆలోచన తనకు కలిగింది. ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయలే, ఎవరికి చెప్పలే. మనసెరిగిన దేవుడు, మనసెరిగిన యేసయ్యా మదిలో నదగా నిలిచావు. మనసెరిగిన యేసయ్యా ఏం చేస్తాడు? మదిలోన మనకుండి ఆలోచనలు గ్రహిస్తాడు. నీవు తలంపుకు పుట్టక మునిపే ఆయనకు తెలుసని వాక్యం చెబుతుంది కదా. నీ నోటికి మాట రాకముందే నువ్వేం మాట్లాడతావో కూడా దేవునికి ముందుగా తెలిసే ఉన్నది కదా. కాబట్టి లూసిఫర్కి వచ్చినటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో అది తా జడ్డకోతి వనమెల్లా జరిసిందన్న రీతిగా పరలోకాన్ని పాడు చేసేటట్లుగా ఉండింది. సో అటు క్రమంలో దేవుడు లూసిఫర్ను త్రోసివేయ తలంచినప్పుడు వాడితో పాటు వాని దూతలు కూడా వెళ్ళిపోయారు. ఆయన ఏంటైతే మాకు ఈయన పార్టీ, నేను ఆయన పార్టీ అనే ఆలోచనలు ఉంటాయి కదా మనకి. పౌలు కూడా అంతే అంటాడు కదా, మేము ఒకటి అపోల్లో పార్టీ, ఒకడు పౌలు పార్టీ, ఒకడు ప్రభు పార్టీ, ఇవన్నీ ఏ పార్టీలు లేవు. ఒకవేళ ఏదైనా పార్టీ ఉందని నువ్వు అనుకుంటే అది నీకు నష్టం కలిగించే పార్టీ. ఒకప్పుడు ఒకరు పెద్దవాళ్ళు, ఒకప్పుడు తర్వాత ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు. అప్పుడు ఇబ్బంది కలిగే అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి
ఈ పక్షాలు లేవు, అందరూ దేవుని పక్షమే. ప్రతివాడు దేవుని బిడ్డే, ప్రతివాడు దేవునితో సృష్టించబడ్డవాడే, ప్రతివాడు దేవుని చేత కలిగించబడ్డవాడే. కాబట్టి ప్రతివాడు దేవునికి మాత్రమే లోబడి ఉండాలి, దేవునికి మాత్రమే నీవు సమస్తమును తెలియపరచుకోవాల్సిన వాడిగా ఉన్నావు. సో లూసిఫర్ వెళ్తూ ఉంటే ఆ లూసిఫర్తో పాటు వారి దూతలు కూడా, మేము కూడా ఎంతోనే ఉంటాం, రైట్, గో అవుట్, పడేశాడు. అప్పుడు ఆకాశం ఉంది కానీ భూమి లేదు. ఇప్పుడు ఆలోచించేద్దాం, దేవుడు భూమిని ఎందుకు సృష్టించాడు అని. పరలోక రాజ్యములో 3వ భాగము పడిపోయింది కదా, కదా 3వ భాగం ఖాళీ అయింది. దేవుడు పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో పూజింపదగిన దేవుడు కదా. ఆయన సంపూర్ణుడా అసంపూర్ణుడా? సంపూర్ణుడు. అంటే ఎక్కడ కూడా మొర్రిలుగా లేనోడు దేవుడు, కంప్లీట్గా రౌండ్ అప్ పరిపూర్ణుడు ఆయన. ఆయన స్తుతి కూడా పరిపూర్ణంగా ఉండాల్సిందే కదా. ఇప్పుడు కలిగి చేయబడినటువంటి దూతలు దేవుడు చేతులతో సృష్టించలా, కలుగును కాకంటే కలిగినాయి. ఈ కలుగును కాకన్న దూతలు తమ ఇష్టానుసారంగా ఆలోచన చేసి పడిపోయిన తర్వాత అక్కడ అసంపూర్ణంగా ఉన్నటువంటి స్తుతికి సంబంధించి ఇప్పుడు దేవుడు మానవుడితో స్తుతింపచేయబడాలని కోరినాడు. అందుకొరకు దేవుడు భూమిని సృష్టించాడు. బైబిల్లో మొదట రాయబడి ఉంటుంది, ఫస్ట్ వచ్చినము ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించునని. చాలామంది, నేను ఆ మాటను బట్టి చాలామంది మాటలు విన్నాను, చాలామంది ప్రసంగాలు నేను విన్నాను, యూట్యూబ్లో చూచాను. కొందరు ఏం చెప్తున్నారంటే అంతకుముందు మరొక సృష్టి ఉంది అని అన్నారు. కానీ వాస్తవానికి అంతకుముందు మరే సృష్టి లేదు, శూన్యంగా ఉంది, నిరాకారంగా ఉందంటే అసలు ఆకారమే లేదు, దానికి ఎక్కడ కనిపించటం లేదు, సంపూర్ణంగా చీకటి ఉన్నది, కేవలం నీళ్లు మాత్రమే ఉన్నవి. ఆ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడింది, అప్పటికి సృష్టి లేదు. కాబట్టి దేవుడు వెలుగు కలిగించాడు, ఆకాశాన్ని చేశాడు, తదుపరి భూమిని 3వ రోజున భూమిని చేశాడు కదా. నీళ్ళలోంచి కదా దేవుడు భూమిని చేశాడు. ఆ భూమిని చేసి ఆ భూమి మీద దేవుడు మట్టితో తన స్వహస్తాలతో మానవుణ్ణి చేశాడు. ఇది కదా దేవుడు భూమిని చేయటానికి కలిగిన కారణము. భూమిని చేయటానికి, భూమి మీద మనుషులను సృష్టించడానికి కారణం ఏమై ఉన్నదంటే పరలోకములో ఉన్న ఖాళీని పూడ్చటానికి, ఆ ఖాళీని సంపూర్ణము చెయ్యటానికి దేవుడు మానవుని సృష్టించాడు. మరి మానవుడు పాపం చేయడా? చేస్తాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? మానవునికి నైతిక విలువలు ఇచ్చాడు. చూజ్ యువర్ సెల్ఫ్ అన్నాడు, ముందుంచాడు. ఇది మంచి, ఇది చెడు, వాట్ యు వాంట్, నీకేం కావాలా, నీ ఇష్టం వచ్చింది అనుకో, ఐదర్ గుడ్ ఆర్ నాట్ బ్యాడ్. నువ్వు ఏది ఎన్నుకున్నా అది నీ చిత్తమే, నీ ఇష్టమే. ప్రతిదానికి ఒక ప్రతిఫలం ఉందని చెప్తున్నాను. ఇది తింటే మంచిది, ఇది తింటే చెడుది, ఇది చేస్తే మంచి, ఇది చేస్తే చెడు అని వివరణలు ఇచ్చాడు. అన్ని రకాల చెట్లు ఇచ్చాడు, జీవవృక్షం కూడా ఇచ్చాడు. కానీ మానవుడు పడిపోవటానికి మళ్ళీ కారణము లూసిఫరే. పామును ఆధారంగా చేసుకొని తోటలోనికి వచ్చి అవ్వను ప్రలోభ పెట్టి చేసింది. ఆ విధంగా వారు పాపము చేయటము జరిగింది. ఇది 2వ పాపము, ఇది మొదటి పాపము కాదు. పరలోక రాజ్యములో లూసిఫర్కు కలిగిన ఆలోచన మొదటిదై ఉన్నది. కాబట్టి భూలోకములో దేవుడు జల్లెడబడతాడట.
ఆయన చాట ఆయన చేతిలో ఉన్నదంట. బైబిల్ చెప్తుంది కదా, మత్తయి సువార్త, ఆయన తన కళ్ళమును బాగు చేయను, ఆయన చాట ఆయన చేతిలో ఉంది, ఆయన చీపిరి ఆయన చేతిలో ఉంది, బాగు చేస్తాడు. ఎందుకు? అందరిని బాగు చేయొచ్చు కదా. లూసిఫర్కి వచ్చిన ఆలోచన దేవుడు ముందుగా తెలుసుకున్నవాడే మానవులు చేసేటప్పుడు వాళ్ళకు ముందుగా చెప్పాడు తప్పు ఉప్పులను ఎందుకు పెట్టాలంటే. ఒకళ్ళు అడిగారు నన్ను, అసలు పాపం చేయకుండా ఉండాలంటే ఆ చెట్టు సృష్టించకుండా ఉంటే మంచిది కదా. ఇక్కడ అట్లాంటిది కాదు. దేవుడు నియంత కాదు, దేవుడు డిక్టేటర్ కాదు, దేవుడు రూలర్ కాదు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు కనికర సంపన్నుడు, దేవుడు కృపా దయగలిగినటువంటి వాడు. కాబట్టి మానవుడిని ప్రేమించాడు. కాబట్టి తన రూపమిచ్చి, తన స్వభావం ఇచ్చి, తన మూర్తిమంతం ఇచ్చి ఆ మానవుడికి కొంత నైతిక స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ దేవునితో ఉండడానికి వీలు కలుగుద్ది, అదే స్వేచ్ఛ పడిపోవటానికి అవకాశం కలుగుద్ది. అయితే నీవు దేవునియందు విశ్వాసముతోనో దేవునియందు భయభక్తులతోనో నువ్వు జీవించగలిగితే దేవుని పక్షంగా రాగలుగుతావు. పిల్లలు గమనించండి, నీవు సృష్టించబడ్డావు దేవుని స్వరూపములో, దేవుని మూర్తిమంతములో, దేవుని ఆత్మతో. దేవుడు తన పరిశుద్ధాత్మను దీపముగా నీలో ఉంచి నిన్ను బలపరిచి నిన్ను బ్రతికించి చెలింపచేశాడు. తప్పు చేసినాడు, చేయొద్దని చెప్పాడు ముందుగానే దేవుడు. అన్ని తినబ్బాయి తినకూడదు అన్నాడు. వినాలి దేవుని మాట. వినకపోతే చాలా నష్టం కలుగుద్ది. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తు మాటను బట్టియే కదా. కాబట్టి ప్రియులారా, వినాలి. వినకపోతే నష్టపోతావు. ఒక జింక ఉన్నదట. ఆ జింక ఒక చిన్న జింక పిల్లకు జన్మనిచ్చింది. చాలా ముద్దుగా ఉంది ఆ జింక పిల్ల. ఆ తల్లి జింక ఆ చిన్న జింక పిల్లను చాలా ప్రేమిస్తూ ఉంది. జింక పిల్ల ఎదుగుతూ ఉంది. ఆ జింక పిల్లకు మంచి విషయాలు నేర్పుతూ ఉంది తల్లి. ఆ జింక పిల్లకు పాలు ఇవ్వటము, అడవిలోనికి వెళ్ళి మేత తిని రావటం చేస్తూ ఉంది జింక తల్లి. చిన్నగా ఎదుగుతుంది. యుక్త వయసు వచ్చిన సమయంలో మంచి బుద్ధులు నేర్పుతూ ఉంది. బిడ్డా జాగ్రత్త సుమా, ఇగో ఇంట్లోనే ఉండు, నేను మొత్తకు తడికబెడుతున్నాను, నువ్వు బయటికి రాకాకు, బయట లోకం బాగలేదు, బయట లోకములో సింహాలున్నాయి, బయట లోకములో పులులున్నాయి, బయట లోకములో తోడేళ్ళున్నాయి, బయట లోకములో ఎలుగుబంట్లున్నాయి, అనేకమైనటువంటి క్రూర సంబంధమైనటువంటి స్థితి లోకములో ఉన్నది, అడవిలో ఉన్నది. కాబట్టి నువ్వు ఈ తలుపు తీసుకొని బయటికి రాకాకు, జాగ్రత్త బిడ్డా చాలా చెప్పింది. మరి పిల్ల దాని బిడ్డ తలకాయ ఊపుతుంది. ఓకే మమ్మీ వెళ్ళిపోయింది. రోజు అలా చెప్పిపోతుంది. అసలు ఎందుకు చెప్తుంది మమ్మీ అని ఒకరోజు దానికి ఆలోచన కలిగింది. చిన్నగా తడిక నెట్టుకొని బయటకు చూస్తే పచ్చటి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి, పక్షులు ఎగురుతూ ఉన్నవి, కుందేళ్ళు అవి ఇవి పరుగెత్తుతూ ఉన్నాయి, చిన్న జంతువులు. చాలా మంచి కనిపిస్తుంది దానికి. ఆహాహాహా, మా అమ్మ రోజు నన్ను గుహలో పెట్టి బంధించింది, ఈ ఇంట్లోనే ఉండమంది, కానీ బయట ఎంత అద్భుతంగా ఉన్నదో నేను ఆ బయటికి వెళ్ళి చూస్తానని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత ఆ మంచి వాతావరణానికి అది చాలా సంతోషపడుతూ ఉంది, ఆనందపడుతూ ఉంది. ఇప్పుడు గంతులు వేయటం మొదలుపెట్టింది, డ్యాన్స్ చేస్తుంది జింక, డ్యాన్స్ చేస్తూ ఉంది, శబ్దాలు చేస్తూ ఉంది. ఆ శబ్దం విన్న ఒక సింహము అటువైపు వచ్చింది. ఆ చిన్న లేగ జింక పిల్లను చూసింది. దానికి చాలా సంతోషం కలిగింది సింహానికి.
నోరూరింది, దగ్గరకు వచ్చింది. కానీ జింక పిల్లకు పారిపోవాలన్నా తెలివితేటలు లేవు, పారిపోలేకపోయింది. అయ్యో ఇది కూడా నా తోటిదేనేమో అని అనుకొని దగ్గరకు వచ్చింది. కానీ ఆ సింహము తన పంజాతో ఒక్క దెబ్బ కొట్టింది. దెబ్బకు వెంటనే ఆ పిల్ల చనిపోయింది. తినటం మొదలుపెట్టింది, చెవులు తినేసింది ముందు. ఈ లోపల ఆ దెబ్బ కొట్టినప్పుడు ఈ జింక పిల్ల అరిచిన కేకకు తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి చూసింది. అప్పుడు సింహం అడుగుతుంది, ఏమి ఇది నీ పిల్ల అని అడిగితే అది తేరి చూసి అన్నది కదా, ఇది నా పిల్ల కాదండి అన్నది. ఎందుకంటే దీనికి చెవులు లేవు, నా బిడ్డకు చెవులు ఉన్నాయి కానీ దీనికి చెవులు లేవు అన్నది. పిల్లరా, చెవులు గలవాడు వినుడుగా కానీ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. వాక్యం చెబుతా ఉంది, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకూడదట. సాతాను మాటలు విన్నారు. అవ్వ ఆదాములు పడిపోయి మరణాన్ని తెచ్చుకున్నారు. కాబట్టి పిల్లరా గమనించండి, దేవునితో ఉన్నంతకాలము మనం జాగ్రత్తగా ఉంటాము, భద్రపరచబడిన వాళ్ళగా ఉంటాము. దేవుని మాట విన్నంత కాలము మనం బ్రతుకుతాము. ఒకడు రొట్టె వలనే కాదు కదా, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించగలుగుతాడు. కాబట్టి ప్రియులారా, మనము దేవునితోనే ఉందాము, దేవునిలోనే ఉందాము, దేవుని మాట విందాము. ఆ మాట చొప్పున మనము బ్రతుకుతూ, దేవుని మెప్పిస్తూ, దేవునికి సంతోషం కలిగిస్తూ, పరలోకపు దీవెనల చేత నింపబడుతూ ముందుకు కొనసాగుదాం. యేసుక్రీస్తు ప్రభు తన కృప మనందరికీ అనుగ్రహించి కాపాడి వర్ధిల్ల చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధులైన తండ్రి, జీవము కలిగిన దేవుడా, యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. వింటున్నటువంటి వారందరికీ మీ కృపను దయచేయండి. ఇక ముందుకు ప్రభువా నా తండ్రి, ఈ వాక్యమును కొనసాగింపు చేస్తూ అనేకులకు ప్రభువా మీ ఆలోచనలు పంచుట కొరకే మీ సేవకుడిగా నన్ను బలపరచమని, దీవించమని, ఈ యొక్క నా తండ్రి మరి నెట్ ద్వారా ఎంతమంది వింటున్నారో వారందరికీ సంపూర్ణమైన దీవెనలను అనుగ్రహించి బలపరచమని, కృప చూపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసు ప్రభువా మిమ్మల్ని అడిగి ప్రార్థించి వేడుకొని పొందినామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన వింటున్న మనందరికీ దేవుడు తన కృప అనుగ్రహించి కాపాడి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.